వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరుకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ నీటి మట్టం నుంచి నౌక లోతు కలిగి ఉంది. ఇప్పటి వరకు భారతీయ పోర్టులకు వచ్చిన అతిపెద్ద సరుకు రవాణా నౌక ఇదేనని పోర్టు అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ ఆఫ్రికాలోని గబాన్ నుంచి 1,99,900 టన్నుల మ్యాంగనీస్తో చేరుకోగా, విశాఖ పోర్టులో 1,24,500 టన్ను అన్లోడ్ చేశారు. బోత్రా షిప్పింగ్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ నౌక సరుకు నిర్వహణ ఏజెంట్గా సేవలందిస్తుంది. ఈ షిప్మెంట్ విశాఖ పోర్ట్ బోత్రా షిప్పింగ్ సర్వీసెస్కు ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందని పోర్టు చైర్మన్ ఎం. అంగమత్తు అభివర్ణించారు. విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరుకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.4 మీటర్ల డ్రాఫ్ట్ నీటి మట్టం నుంచి నౌక లోతు కలిగి ఉంది. ఇప్పటి వరకు భారతీయ పోర్టులకు వచ్చిన అతిపెద్ద సరుకు రవాణా నౌక ఇదేనని పోర్టు అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ ఆఫ్రికాలోని గబాన్ నుంచి 1,99,900 టన్నుల మాంగనీస్తో చేరుకోగా, విశాఖ పోర్టులో 1,24,500 టన్ను అన్లోడ్ చేశారు. బోత్రా షిప్పింగ్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ నౌక సరుకు నిర్వహణ ఏజెంట్గా సేవలందిస్తుంది. ఈ షిప్మెంట్ విశాఖ పోర్టు బోత్రా షిప్పింగ్ సర్వీసెస్కు ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందని పోర్టు చైర్మన్ ఎం. అంగమత్తు అభివర్ణించారు.